TS99కి స్వాగతం. మెదక్ జిల్లా పాపనపేట మండలంలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ గురువారం నాడు మంజిరా ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చెక్కులు అందజేశారు. అంతకుముందు కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్డీఓ రమాదేవితో కలిసి సన్నబియ్యం పథకం ప్రారంభించారు. కూడా సుమారుగా 520 రేషన్ షాప్స్ ఉన్నాయి. సో ఈ 520 రేషన్ షాప్స్ నుంచి 2,13,000 కార్డ్స్ మనకు ఉన్నాయి. సో సుమారుగా 6,96,000 మంది లబ్ధిదారులు కూడా మనకి మన జిల్లా వ్యాప్తంగా ఉండడం జరుగుతూ ఉంది. అంటే సుమారుగా 7 లక్షల మంది కూడా మనకి రేషన్ షాపుల ద్వారా రేషన్ బియ్యం తీసుకుంటున్న లబ్ధిదారులు ఉన్నారు. సో మనం ఇంతకు ముందు చూసినట్టయితే దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల ప్రభుత్వం దృష్టి కూడా రావడం ఏంటంటే చాలా మంది ఆ దొడ్డు బియ్యం తినకుండా ఆ దొడ్డు బియ్యం మళ్ళా వేరే షాపులలోకి వెళ్ళి విక్రయించడం వల్ల అదే మళ్ళీ రీసైకిల్ కావడం, అదే మిల్స్కి వెళ్ళడము, మళ్ళీ రీసైకిల్ అయ్యి మళ్ళీ ప్రజలకి అమ్మడము, రిఫైన్ చేసి అమ్మడం, ఇవన్నీ మళ్ళీ దానిపైన మళ్ళీ శాఖపరం కూడా 6A కేసెస్ అవన్నీ కూడా బుక్ చేయడము. సో ఇవన్నీ కూడా చాలా మట్టు కూడా రీసైక్లింగ్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతున్నా కానీ కూడా సో లబ్ధిదారుల బియ్యం తింటలేరనే ఒక ఉద్దేశంతో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనరబుల్ సీఎం గారి నేతృత్వంలో ఒక మంచి డిసిజన్ తీసుకోవడం జరిగింది. సో ఈ ఏప్రిల్ 1 నుంచి కూడా అన్ని రేషన్ షాపులు అంటే మన జిల్లాలో సుమారుగా 520 రేషన్ షాపులు ఉన్నాయి. 7 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఏదైతే మనం పర్ పర్సన్ 6 కేజీల బియ్యం ఇస్తా ఉన్నామో మరి వాళ్ళందరికీ కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలనేది కూడా ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ వారం ఈ రోజు మరి పాపనపేట మండలంలో ఆనరబుల్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనం ఈ ప్రోగ్రామ్ ఇక్కడ స్టార్ట్ పెట్టుకుంటూ పోతా ఉన్నాం. సో మన మండలం మొత్తం కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో అందరికీ కూడా సన్న బియ్యం వేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆ క్వాలిటీ కూడా నేను నిన్న అటెండ్ అయిన దగ్గర కూడా అన్నింటిలో కూడా క్వాలిటీ టెస్ట్ చేయడం జరిగింది. చాలా మంచి క్వాలిటీ 50 రూపాయలు 40 నుంచి 50 రూపాయలు దానికన్నా పై మాటనే మనం బయట కొంటే మనకి అది ఖర్చు అయ్యే విధంగా అటువంటి మంచి క్వాలిటీ బియ్యం మనకు అందించడం జరుగుతూ ఉంది. సో ఇక మీదట ఆ బియ్యం ఎవరు చూసినా కానీ కూడా అది ఎవరు కూడా రీసైకిల్ చేయబుద్ధి కూడా కాదు. అలాగ ఒక తమ్ముడిలాగా మీకోసం పనిచేసి పెడతా అని చెప్పి మీ అందరు కూడా మరి ఇంకొకసారి పేరున మాటిస్తూ వీళ్ళు వాళ్ళు అనే తేడా లేదు. యువకుల కోసం రాజీవ్ యువ వికాసం ఉన్నది, మరి సన్న బియ్యం పథకము, ఇవన్నీ కూడా సంవత్సరం లోపలనే వీళ్ళంతా అప్పుల కుప్ప చేసిపోయారు. గత 10 ఏళ్ళు ఇంతకు ముందు ముఖ్యమంత్రి మొత్తం ఏంటంటే దొంగల్లాగా మొత్తం మూటలల్లా నింపుకొని ఎత్తుకొని వెళ్ళిపోయింది. అయినప్పటికీ అరే మన ప్రజలు బాగుండాలా, అందరు ఇవాళ ఒకటి చెప్తా, ఏడికి పోయినా మనకు కనిపించేది ఇంద్రమ్మ ఇల్లులు తప్ప వేరే ఇల్లులు కనిపిస్తున్నాయా? మరి 10 ఏళ్ళు ఏం చేసిరు తల్లి? పోయిన 10 ఏళ్ళు మళ్ళీ వస్తాయా? రావు. కాబట్టి ఏదున్నా మన భవిష్యత్ తరాలు, మన గ్రామము, మన మండలి మంచిగా ఉండే విధంగా మరి నేను మీ యొక్క కుటుంబ సభ్యులాగా పనిచేసి పెడతా అని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. జై కాంగ్రెస్. అప్పుడు వినిపిస్తలేదు గట్టిగా జై కాంగ్రెస్.